అందరికీ షలో. ఇప్పుడు హీబ్రూ వర్ణమాల యొక్క 17వ అక్షరం గురించి మనం తెలుసుకుందాం. ఈ అక్షరాన్ని పే అంటారు. సంఖ్య విలువ 80. ధ్వని పి. దాగేష్ అంటే చుక్కతో, మరియు ఎఫ్ అనేది దాగేష్ లేకుండా. అర్థము నోరు. ఆలెఫ్ బేత్ లోని 17వ అక్షరం పే. పే యొక్క రూపకల్పన నోరు. నోరు తోరాని అర్థం చేసుకోవడానికి ఇంకా వివరించడానికి, మరియు పే మరియు కాఫ్ అక్షరాల మధ్య సారూప్యత, పోలిక అవసరం. కాఫ్ పేను దగ్గరగా పోలి ఉంటుందని త్వరితంగా చూస్తే తెలుస్తుంది. అంటే ఈ రెండు అక్షరాలు కూడా ఒకే విధంగా ఉండటం అనేది జరుగుతుంది. నిర్గమకాండంలో పే అనే పదంతో ప్రారంభమయ్యే ఫరో యూదులు గుణించకుండా ఉండటానికి మనం వారిని బానిసత్వానికి పరిమితం చేద్దామని అనడం అనేది జరుగుతుంది. హీబ్రూలో లేస్ట్ అనే పదానికి హీబ్రూ పదం పేన్ పే నూన్. ఫరో ప్రకటనతో తండ్రి అసంతృప్తి చెందాడు కాబట్టి అతను ఫరో లేస్ట్ లో పేన్ యొక్క దంతాన్ని ఛేదించడం ద్వారా తన కాఫ్ గా మార్చింది. ఇప్పుడు ఆ పదం ఇకపై పే లేస్ట్ కాదు కానీ కెన్ కాఫ్ నూన్ అంటే ఖచ్చితంగా యూదులు గుణిస్తారు అని ఇక్కడ అర్థం వచ్చే విధంగా మార్చడం జరిగింది. జెమాట్రియా. పే యొక్క జెమాట్రియా 80. ఒకరికి 80 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అతను ప్రత్యేక బలానికి చేరుకుంటాడు. కాబట్టి మనం ఎలా కనుగొంటాము? అహరోనును 80,000 మంది పురుషులు అతని చివరి విశ్రాంతి స్థలానికి అహరోనును అనుసరించారు. అహరోను అనే 80,000 మంది పురుషులు ఉండడానికి కారణం ఈ క్రింది విధంగా ఉంది. అహరోను గొప్ప వక్త అని మనకు తెలుసు. ఫరోతో మాట్లాడమని ఎలోహిం మోషేను అడిగినప్పుడు అతని మాటల ఆటంకం కారణంగా మోషే వెనకాడడం అనేది జరిగింది. ఎలోహిం ఎలా ప్రతిస్పందించాడు? నీ సోదరుడు లేవీయుడైన అహరోను లేడా? అతను బాగా మాట్లాడగలడని నాకు తెలుసు. అహరోను యొక్క మౌలిక నైపుణ్యాలు వివాహ సలహాదారులుగా కూడా అతనికి బాగా పనిచేశాయి. ఒక జంట మధ్య గొడవ జరిగినప్పుడు మరియు భర్త లేదా భార్య మధ్య గొడవ జరిగినప్పుడు ఆరోన్ శాంతికర్త అయ్యాడు. వారిని ఓదార్పునిచ్చే మాటలతో శాంతింపజేసి తిరిగి కలిసిన జంట తదుపరి తమ బిడ్డకు జన్మనిచ్చినప్పుడు వారు ఆ బిడ్డకు ప్రధాన యాజకుడైన అహరోను పేరు పెడతాము అని అన్నారు. అతను చాలా మంది జంటలను తిరిగి కలిపాడు. వేలాది మంది పిల్లలకు ఆరోన్ అనే పేరు పెట్టారు. అందువల్ల అక్కడ 80 అనే సంఖ్య పే అంటే నోరు యొక్క ప్రత్యేక బలాన్ని సూచిస్తుంది. మోషే ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి బయటకు నడిపించినప్పుడు మరియు వారికి తోరాను అందజేసినప్పుడు ఆయన వయసు 80 సంవత్సరములు. పే అనే అక్షరం నిజానికి నోరు అని అర్థము. పే నోరు అనేది మనం మాట్లాడడానికి ఉపయోగించేది, మరియు మాట్లాడటం యొక్క మొత్తం ఉద్దేశం మరొక వ్యక్తితో సంభాషించడం. సంభాషించే ఆ సామర్థ్యం 80 ప్రత్యేక బలం యొక్క ముఖ్యమైన అంశం. వాక్కుకు అపారమైన శక్తి ఉంటుంది. రాజు తన మాటలతో పరిపాలిస్తాడు. ఒక సాధారణ వ్యక్తి నోటిలో కూడా గొప్ప శక్తి ఉంటుంది. ప్రశంసల మాటలతో మనం ఒక వ్యక్తిని గొప్ప ఎత్తులకు ఎత్తగలము, మరియు కొంచెం కబుర్లు చెప్పుకోవడం ద్వారా మనం ఒక వ్యక్తి ప్రతిష్టను నాశనం చేయగలము. అంతటి శక్తి ఈ నోటికి ఉంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తోరాను ప్రారంభించే బేత్ అనే అక్షరానికి 3 వైపులా ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. దానిలో లేని 4వ వైపు ప్రపంచం అసంపూర్ణంగా ఉంటుందని సూచిస్తుంది. అయితే ఇశ్రాయేలీలు తండ్రి సృష్టిని పూర్తి చేయగల సామర్థ్యం మరియు బాధ్యతను కలిగి ఉంటారు. మన నోళ్లను విశాలం చేయడం ద్వారా దీనిని మనం సాధిస్తాము. ఎలోహింని స్తుతించడానికి, తోరాను నేర్చుకోవడానికి, ప్రార్థన చేయడానికి మరియు ఇతరులకు సానుకూల సందేశాలను తెలియజేయడానికి మన నోటిని ఉపయోగించడం ద్వారా మనం ప్రపంచాన్ని పూర్తి చేస్తాము. ఇంకా ఇది పాస్ ఓవర్ సెలవు దినాన్ని అంటే పెసాక్ యొక్క అర్థాన్ని వివరిస్తుంది. పెసాక్ అంటే అక్షరాల పే సాక్ అంటే పే అంటే నోరు, సాక్ అంటే మాట్లాడుతుంది. పాస్ ఓవర్ రోజున నోరు అంటే ఎలోహిం అద్భుతాలు మరియు అద్భుతాల గురించి మాట్లాడుతుంది. పాస్ ఓవర్ ఫరో యొక్క వ్యతిరేకతను సూచిస్తుంది. అతను మెగాలెహ్ అమోకోట్ వివరించినట్లుగా
పే రా అంటే చెడు నోరును సూచిస్తుంది. ప్రకృతి యొక్క ప్రతి చర్యలో తండ్రి దయను తిరస్కరించిన వ్యక్తి ఫరో. నోరు అనేది ఇతరులను కించపరచడానికి, ఇతరులపై అపవాదులు వేయడానికి ఇవ్వలేదు, కానీ ఎలోహిం యొక్క గొప్పతనాన్ని మరియు అద్భుతాల గురించి మాట్లాడడానికి ఇవ్వబడింది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత వీడియోలో మరొక అక్షరం గురించి మనం తెలుసుకుందాం. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోం.